బ్రేకింగ్ న్యూస్ విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. దురంతో ఎక్స్ప్రెస్ లో చరణ్ అనే వ్యక్తి దగ్గర 36 LACT బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రగ్ ను వైసీపీ స్టూడెంట్ వింగ్ విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి టాస్క్ ఫోర్స్ ఈగల్ టీమ్స్. విశాఖలో డ్రగ్స్ కలకలం రేపాయి. దురంతో ఎక్స్ప్రెస్ లో చరణ్ అనే వ్యక్తి దగ్గర నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ లో అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతం అయితే నగరంలో ఈ డ్రగ్స్ అనేది ఈ రోజు ఉదయం కలకలం రేపింది. మరోవైపు డీజీపీ కూడా హరీష్ గుప్తా పర్యటిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ కూడా ఈ గంజాయి మూలాలు అంటే ఎవరైతే మిగతా రాష్ట్రాల నుంచి విశాఖకు తీసుకువస్తారో వాళ్ళ మీద కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం దురంతో ఎక్స్ప్రెస్ అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. చరణ్ అనే ఒక వ్యక్తి వద్ద ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు కూడా పక్కా సమాచారంతో ఈగల్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అతన్ని తనిఖీ చేయగా బ్యాగ్ లో 36 LHT బ్లాట్స్ కూడా గుర్తించినట్టు జరిగింది. ఇవంతా కూడా సింథటిక్ కి సంబంధించినటువంటి డ్రగ్స్. ఇవి యూజ్ చేయడం వల్ల చాలా వరకు యువత మరే విధంగా ఏదైతే ఉద్యోగులు ఉంటారో అంతా కూడా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి విశాఖకి ఈ మధ్యకాలంలో ఇవి తరచుగా గుర్తు చప్పుడు కాకుండా తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి సమాచారం అందుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం కూడా నిఘా పెట్టడం జరిగింది. ఒకవైపు ట్రైన్లతో పాటు ఇటు విమానాల్లోనూ అదేవిధంగా మిగతా ట్రాన్స్పోర్ట్ బస్సుల్లోనూ వీటి దగ్గర నుంచి కూడా బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి ఇట్లా తీసుకొస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసుకొని యువతను టార్గెట్ చేసుకొని మిగతా పార్టీలు పబ్లోనే వీటన్నిటిలో కూడా ఈ డ్రగ్ కల్చర్ అనేది విశాఖలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోతుంది. అయితే ఈ డ్రగ్ ను విశాఖకు చెందినటువంటి వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డి కోసమే ఇది తీసుకువస్తున్నట్లు సమాచారం కూడా అందింది. దీని మీద పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ తో పాటు ఈగలు కూడా ఎవరైతే చరణ్ అనే వ్యక్తికి సంబంధించిన మొబైల్ ను అదేవిధంగా వాటిని చాటింగ్ ఇదంతా ఒక కోడింగ్ మాదిరిగా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకురావాలి, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి, అయితే ఒక థర్డ్ పార్టీగా సెకండ్ పార్టీగా ఈ విధంగా విభజించి ఈ గ్రూపుల్లో ఇవన్నీ కూడా మెసేజ్ పెట్టుకొని అలాంటి చోట డెలివరీ చేయడం ఇవన్నీ కూడా ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇదంతా కూడా చైన్ లింక్ ఎవరెవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.